ఒక వేద విద్యార్థి తెల్లారగట్ట లేచి స్నానం చేసి విభూతి పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని సంధ్యావందనం చేసి ఆ తర్వాత ఏదో ఒక శాస్త్రం నేర్చుకుంటాడు. ఆ పని ఆకాశం చేస్తుంది చూడవయ్యా అన్న. మరి విభూతి ఎక్కడ పెట్టారండి? ఉదయకాలంలో ఆకాశంలో ఉన్న మేఘాలు చూడండి, తడి విభూతి రేఖల్లా ఉంటాయి సరిగ్గా మీకు, అది ఊహ. మరి కుంకుమ బొట్టు ఏదండి? పొద్దు బొట్టు నీడి సూర్యుడే బొట్టు. ఉదయ సూర్యుడి నుంచి ఎర్రటి కిరణాలు వస్తున్నాయి కదా, ఆ కిరణాలు ఎలా ఉన్నాయంటే సరిగ్గా సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు రాగి చెంబులో నీళ్లు వాడతారు సాధారణంగా. ఆ రాగి చెంబులోంచి ఎలా వదిలిపెడతారు, అది రాగి చెంబు కారణం వల్ల నీళ్లు కూడా ఎర్రగా ఉంటాయి. అంచేత రాగి చెంబులోంటి ఎర్రటి నీళ్లు వదిలిపెడుతున్నట్టే ప్రభాతిక కాంతిపుంజముల నర్ఘ్యం విచ్చి అయిపోయింది. బొట్టెట్టుకున్నాడు, విభూతి రేఖలు పెట్టుకున్నాడు, సంధ్యావందనం చేశాడు, అర్ఘ్య ప్రదానం చేశాడు. ఇక చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపహారియగు తేజశాస్త్రమున్ నేర్చెడిన్